ఈరోజు మనం 11th హౌస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 11th హౌస్ మనకి 1 or 2 టాపిక్స్ తీసుకెళ్తాం మీకు. ఇవాళ 11th హౌస్లో మనం కొంచెం పాజిటివ్ని ఎలాగ 11th హౌస్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనకి పరాశర మహర్షి 11th హౌస్ అనగా మనకి ఏం చెప్పారంటే దీన్ని త్రిషడాయాల్లో కలిపేశారు. అంటే ఒక అశుభ స్థానం అనేది 11th హౌస్కి ఇచ్చారు. కానీ మనకి ఇది లాభస్థానం అని కూడా చెప్తున్నారు ఆయన. 11th ని లాభస్థానము అన్నారు. 11th లాభాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇంకా డైరెక్ట్ 11th తీసుకున్నాం అనుకోండి, అది ఆయమే కాబట్టి త్రిషడాయాల్లో ఆయం అంటే ప్రాఫిట్. దాంట్లో మనకి ఏముంటాయి భావోద్భావంలో చూసుకుంటే 6 నుంచి 6వ భావం ఉంటుంది, 12 నుంచి 12వ భావం ఉంటుంది. అంటే 6, 12 త్రిక భావాల యొక్క భావోద్భావము ఈ 11th లో ఉంటుంది. మనకు త్రికం అనగానంటే 6, 8, 12. ఈ 11th హౌస్ అనేది 8వ భావానికి కేంద్ర స్థానం ఫస్ట్. అర్థమైనా? రెండోది 11లో భావోద్భావంగా ఏముంటుంది? 12 నుంచి 12వ భావం అంటే వ్యయ భావం ఒక త్రికం ఉంది, 6 నుంచి 6వ భావం ఇంకో త్రికం ఉంది. రెండు త్రికాలు భావోద్భావాలు 11వ భావంలో ఉంటాయి కాబట్టి దీన్ని మనకి ఏం చేస్తారంటే కొంచెం బ్యాడ్ హౌసెస్ కూడా తీసుకుంటాం మనం దాంట్లో కూర్చున్న ప్లానెట్స్ని బట్టి. అందుకే మనిషికి లాభాలు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, మనిషి దాచుకునేటప్పుడు, సంపద గురించి ఆలోచించేటప్పుడు మనిషికి ఒక లోపగుణం కలుగుతుంది. ఈ లోపగుణం వల్ల ఏంటంటే అతను చాలా విషయాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకు కోల్పోతామంటే 12th హౌస్ నుంచి 12th హౌస్ అది. 12th హౌస్ అనుకోండి డైరెక్ట్గా కోల్పోతాం. 12th నుంచి 12th అంటే వర్చువల్గా కోల్పోతాం. మనకి 11th హౌస్లో అన్నలు ఉంటారండి, సొసైటీ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. మనం ఎప్పుడైతే లోపగుణానికి వెళ్తామో వర్చువల్గా సైకలాజికల్గా మనం ఏంటంటే వాళ్ళందరినీ కోల్పోతాం. అందరిని మనకు తెలియకుండా దూరం పెట్టడం కానీ ఇలాంటి ఏంటంటే మనిషి లాభం కావాలి అనే లక్షణంలో లోభాన్ని యాక్టివేట్ చేసుకుంటాడు. ఇదంతా ఏంటంటే ఒక సైకలాజికల్ థియరీ మనకి. ఒక భావం చూడంగానే మనం అక్కడ ఏ ప్లానెట్స్ పడ్డాయి, వాళ్ళు ఏ భావాధిపతులు అయ్యారు, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డిస్టర్బ్ అనేది అవుతూ ఉంటారు. కానీ మనకు ప్రాఫిట్స్ ఇచ్చే హౌస్ కూడా 11th హౌసే. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని చెప్పి మనం ఆలోచించాం అనుకోండి. ఏ భావానికైనా సరే ఒక ప్రాఫిట్ తీసుకోవాలి, ఏ భావంలో అయినా సరే ఒక ఎనర్జీని మనం గెయిన్ చేయాలి. ఆ భావానికి సంబంధించిన ఎనర్జీని గెయిన్ చేయాలంటే కనుక పరాశర మహర్షి మనకు ఒక స్థానం చెప్పారు. అది 7th హౌస్. 7th హౌస్ మనం ఏమంటాం అంటే మారక స్థానం అంటాం, చూసామండి. ఈ 7th హౌస్ని రుద్రస్థానం అని కూడా అంటాం, 7వ భావాన్ని. కానీ 7వ భావానికి ఇంకో పేరు కూడా ఉంది మనకి, శక్తి స్థానం అంటాం, ఎనర్జీ హౌస్. మన లగ్నం ఏదైతే ఉందో మన లగ్నాత్ 7వ భావం అనేది మన యొక్క ఎనర్జీ. అర్థం? అలాగే మన ప్రాఫిట్స్ హౌస్ ఏదైనా ఉందంటే 11th హౌస్ అది. ఈ 11th హౌస్కి ప్రాఫిట్స్ తీసుకురావాలంటే దీని యొక్క ఎనర్జీ అనేది ఫిఫ్త్లో ఉంటుంది. 5th హౌస్ ఏమైంది మనకి లాభాలు తెచ్చే సోర్స్ అయింది. దాని యొక్క 7వ భావం అంటే శక్తి స్థానం. లాభాల యొక్క శక్తి స్థానం మనకు ఫిఫ్త్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 5th హౌస్ని ఏ ప్లానెట్స్ చూస్తున్నాయి, ఆ ప్లానెట్స్ కారకత్వాలను పట్టుకున్నాం అనుకోండి, మనం సక్సెస్ఫుల్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇందాక జాతకంలో మీరు గమనించినట్టయితే పంచమంలో కుజుడు శుక్రుడు కూర్చున్నారు, 11th చూస్తున్నారు. ఆ మీటింగ్ మొత్తం మీరు వెళ్ళలేదు కదా, మొత్తం మీటింగ్ అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది, వెళ్తున్నారు, వెళ్ళండి అని మనం కూడా ఓకే చేసాం. ఎందుకంటే లాభాలు వస్తాయి. కుజుడు 4th లార్డ్ అయ్యాడు. అది ఎక్కడ కూర్చున్నాడంటే 11th యొక్క 7th లో కూర్చున్నాడు, ఎనర్జీ స్థానంలో. శుక్రుడు అక్కడ భావాధిపతి అక్కడే కూర్చున్నాడు, నాకు యాక్సెస్ ఇచ్చాడు. కాబట్టి మీరు ఈ రియల్ ఎస్టేట్ వైపు కానీ వాటి వైపు కానీ మార్కెటింగ్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే ఈ సెంటర్ని ఎక్కడ ట్రిక్కర్ చేయాలంటే డైలీ జిమ్కి వెళ్ళండి, మంచి కాస్ట్లీ జిమ్కి వెళ్ళండి. శుక్ర రాహులు కూడా పడింది కాబట్టి కుజుడితో హైఫై పీపుల్ వచ్చే దానికి వెళ్ళండి. అక్కడి నుంచి మీకు సర్కిల్ ఫామ్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ 11th చూస్తున్నారు కదా, సర్కిల్ హైఫై జిమ్లో ఫామ్ అయ్యింది. అక్కడి నుంచి మీరు బిజినెస్లో ఎదగొచ్చు,
ఈ రియల్ ఎస్టేట్ వైపు నుంచి చిన్న అలైన్మెంట్ ఇచ్చింది. ఎప్పుడైనా సరే ఒక పర్సన్కి లాభాలు రావాలి అంటే ఫిఫ్త్ హౌస్ ఒక్కసారి ఖాళీగా కూడా ఉండొచ్చు. కానీ ఫిఫ్త్ హౌస్ని ఎవరు చూస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. అందుకే లాభాలకి బాగా రావాలంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. నైన్త్ హౌస్లో ప్లానెట్స్ని పట్టుకోవాలి మనం. నైన్త్ హౌస్, నైన్త్ హౌస్లో ఏదో ప్లానెట్ ఉందండి. మనకి పరాశర మహర్షి మంచి దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే కనుక 3, 11, 5, 9 దృష్టిలు మంచి దృష్టిలు అని చెప్పాడు. అర్థమైనా? ప్రతి గ్రహం ఏం చేస్తుంది? 11వ భావాన్ని చూసుకుంటుంది, 3వ భావాన్ని చూస్తుంది, 5, 9 భావాన్ని కూడా చూస్తుంది. ఇవి మంచి దృష్టిలు. నైన్త్ హౌస్లో ప్లానెట్ని మీరు ఎలా ట్రిగర్ చేస్తారన్నది మీ యొక్క విజ్ఞత అనమాట ఆస్ట్రాలజర్గా. ఎందుకంటే ఒక పర్సన్ మన దగ్గరకు వస్తాడు, వాళ్ళు ఏదేదో చేస్తుంటారు, నష్టాలు పాలవుతుంటారు. కానీ మీరు వాళ్ళని భాగ్యం వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అదృష్టం అనగానే మనం ఏంటంటే ఏదో లక్ అనుకుంటాం. దృష్టం అంటే కంటికి కనబడింది. అదృష్టం అనేది అకారంతో స్టార్ట్. ఆ దృష్టం అంటే కనబడింది అని మన కంటికి కనబడదు. ఏదో రూపంలో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. అంటే అదృష్టం అంటే చాలా మంది లక్ గిక్ అని ఉంటారు. కాదు, కంటికి కనబడింది అదృష్టం అది. అంటే మన దృష్టికి గోచరించనిది అని. అలా నైన్త్ హౌస్ మనం భాగ్యభావం అంటాం. భాగ్యం అంటే మళ్ళీ వేరేది, ఇది లక్ అంటాం. అర్థం? భాగ్యం అంటే మనకు వచ్చేది, అనుభవించే భాగ్యాలు, శుభభాగ్యాలు, దుర్భాగ్యాలు ఉంటాయి. ఈ భాగ్యాలని నైన్త్ హౌస్లో తీసుకుంటాయి. నైన్త్ హౌస్లో ప్లానెట్ని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నైన్త్ అనేది 11th నుంచి 11th హౌస్, రూల్ 1. అంటే 11th యొక్క భావోద్భావం నైన్త్లో ఉంటుంది. నైన్త్లో కూర్చున్న ప్లానెట్ ఇన్ కేసు వాళ్ళ ఫోర్త్ లార్డ్ సబ్ కుజుడయ్యాడు, నైన్త్లో కూర్చున్నాడు అనుకుందాం. ఇప్పుడు కుజుడు అంటే మామూలుగా 4 దృష్టిలు పక్కన పెడితే మూడో దృష్టి 11th హౌస్ని చూస్తున్నాడు, 11వ దృష్టి ఏమో 7th హౌస్ని చూస్తున్నాడు, 9వ దృష్టి ఏమో పంచమ భావం చూస్తున్నాడు. అంటే ఏ భావం మీద దృష్టి పడింది? పంచమ భావం. అంటే ఇక్కడ లాభస్థానాన్ని, లాభాన్ని ఇచ్చే శక్తి స్థానాన్ని కూడా నైన్త్లో కూర్చున్న ప్లానెట్ ఏదైనా చూస్తుంది. ప్రతి గ్రహంకి 3, 5, అలాగే 9, 11 4 దృష్టిలు శుభ దృష్టిలు. ఇంకా 4, 7, 10 దృష్టిలు ప్రతిబంధకాలు. మీకు ఏంటంటే ఇంతకుముందు కూడా పెట్టాను సంకేత నిధి అని చెప్పేసి, రామదయాల శర్మది. ఆ బుక్లో మీకు స్పష్టంగా ఉంటుంది. బుక్ చదువుతున్నప్పుడు ఈ దృష్టిలు ఎలా ఉన్నాయి ఏంటని, ప్రతి గ్రహానికి ఇచ్చిన దృష్టిలు అయ్యి. ఇంకా విశేష దృష్టిల గురించి కూడా మనకు తెలుసు. గురుడికి 5, 9 విశేషం అని, కుజుడికి 4, 8 విశేషం, శనికి 3, 10 ఈ విశేషాలు. కానీ ప్రతి గ్రహానికి సప్తమం కామన్. అందులో శుభ దృష్టిలో 3, 11, 5, 9. ఇప్పుడు ఒక పర్సన్గా మనం అలైన్మెంట్ ఇవ్వాలి ఇక్కడ. అతనికి ప్రాఫిట్స్ కావాలి, లాభాలు. ఎందుకంటే మనకి ఇది 11వ భావం. డైరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి, 6 నుంచి 6వ భావం ఉంది, దాంట్లో క్వాలిటీ. అర్థమైనా? 6 నుంచి 6వ భావం క్వాలిటీ ఒకటి ఉంది, 12 నుంచి 12వ భావం క్వాలిటీ ఉంది. దాంట్లో డైరెక్ట్ కూర్చున్న గ్రహాలు కొద్దిగా డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక పర్సన్కి మనం ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎతకాలి మనం. అప్పుడు 11 నుంచి 11 9లో ఉంటుంది. పంచమాత్తు పంచమం కూడా 9లో ఉంటుంది. ఈ 9లో ఏ ప్లానెట్స్ కూర్చున్నాయి, ఆ ప్లానెట్స్ ఫోర్త్ లార్డ్ అయ్యాడు, గృహానికి సంబంధించిన కానీ, ఇలా ట్రావెలింగ్ సంబంధించినవి కానీ, హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్లు చేయండి బాగుంటుందని చెప్పొచ్చు. కుజుడయ్యాడు, ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్లు చేయొచ్చు. రాహు అయ్యాడు, అతను వీల్ లార్డ్ కాబట్టి ఇలాగా ట్రావెలింగ్ బిజినెస్లు సంపాదించే ఛాన్స్ ఉంటుందండి మీకు. ఎందుకంటే ఒక గ్రహం యొక్క కారకత్వాలు. గురుడు కూర్చున్నాడు, జ్ఞానాన్ని, కౌన్సిలింగ్, కన్సల్టేషన్. శుక్రుడు కూర్చున్నాడు, శుక్ర కారకత్వాలు. శుక్ర కారకత్వాలే కాదు, ఈ శుక్రుడు ఆ లగ్నాత్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం, ఆ భావ కారకత్వాలు. వీటన్నిటిని ఒక అలైన్మెంట్లో తీసుకొని అతన్ని ఆ పని చేసే విధంగా ట్రిగ్గర్ చేయాలి మనం. ఆటోమేటిక్ ఏంటంటే మూడో దృష్టి 11ని చూస్తుంది, లాభాలని లాక్కొస్తుంది. దా 9వ దృష్టి పంచమాన్ని చూస్తుంది. అంటే లాభం యొక్క శక్తి స్థానం పంచమే. ఒక పర్సన్ లాభాలు తీయాలి అంటే ఆ పర్సన్ దగ్గర స్కిల్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. అది డిఫాల్ట్ పంచమం క్వాలిటీ. పంచమం శక్తి, ఇది ఒక పర్సన్ ప్రాఫిట్స్ తీయడానికి. ఈ పంచమంలో ఏ గ్రహం కూర్చోండి, అది కూడా తీసుకుంటాం మనం ఒకసారి. పంచమంలో ఏ గ్రహం లేదు, 9లో నుంచి తీసుకుంటాం. ఎందుకంటే 9లో కూర్చున్న గ్రహం సప్తమ భావాన్ని 11వ దృష్టితో చూస్తుంది, శుభ దృష్టి.
మూడో దృష్టి వచ్చేసరికేమో మన 11వ భావాన్ని చూస్తుంది, తొమ్మిదిలో కూర్చుంది. తొమ్మిదో దృష్టి వచ్చేమో మనకి ఇది పంచమాన్ని చూస్తుంది, అంటే లాభాల యొక్క శక్తి స్థానాన్ని చూస్తుంది. ఐదో దృష్టి ఎలాగో లగ్నాన్ని చూస్తుంది. అందుకే 9 భాగ్యము అన్నారు. అంటే బిజినెస్ పరంగా కూడా ఆ 9కి సంబంధించిన ట్రిగ్గర్ మీరు ఇచ్చారంటే కనుక ఆ క్లయింట్కి వాళ్ళు ప్రాఫిట్స్ అయితే 100% తీసుకుంటారు, దాంట్లో నో డౌట్. లేదు పంచమంలో గ్రహం కూర్చొని ఉంది, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. పంచమంలో గ్రహం కూర్చుంది, మూడో దృష్టి ఏడు మీద వేసుకుంది, భాగ్యాన్ని చూస్తుంది ఐదో దృష్టితో. పైగా అది లాభానికి శక్తి ఇస్తాను, లగ్నాన్ని చూస్తున్నాం. అందుకే పంచమంలో ఈయన కేసు ఫోర్త్ లాట్ కూర్చున్నాడు, లేదా ఫిఫ్త్ లాటే కూర్చున్నాడు ఎడ్యుకేషన్. ఆ ఫిఫ్త్ లాట్ కూర్చున్నాడు, లేకపోతే ఏ సెవెంత్ లాట్ కూర్చున్నాడా, ఎయిత్ లాట్ కూర్చున్నాడా, అకల్ట్ చేసి చెప్తావా? ఎయిత్ లాట్ కూర్చున్నాడు పంచమంలో, అకల్ట్ వైపు వెళ్ళండి మీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పచ్చు. లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్లకి వెళ్ళండి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. అలాగా భావ కారకత్వాల్ని చెప్పాలి మీరు. అట్ ద సేమ్ టైం ఆ గ్రహానికి ఉన్న స్పెషల్ కారకత్వాలు ఏంటి, వీటిని కూడా ఇవ్వాలి. అంటే ఒక పర్సన్కి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి తెస్తాం? మామూలుగా కర్మ చెప్పుకుంటాం, ఈ భావం చేస్తే కర్మ వస్తుంది, స్టేటస్ వస్తుంది, వాటి వెనకాల మనం పడతాం. కానీ లాభాలు కావాలి, ఎందుకంటే ఇది లాభభావం. లాభాలు కావాలంటే డైరెక్ట్ 11 నుంచి లాభాలు రావు మనకి. ఈ 11ని యొక్క శక్తి స్థానం పంచమం నుంచి మనకి పట్టుకుంటేనే లాభాలు వస్తాయి. అంటే సప్తమ భావం శక్తి స్థానం గుర్తుపెట్టుకోండి. ప్రతి భావానికి దాని యొక్క సప్తమం అపోజిషన్ చేస్తుందనే కాదు, రెండోది ఆ భావంలో ఏదైనా ఒక భావాధిపతి కూర్చున్నాడు, ఆ భావాధిపతి శక్తిగా మారతాడు. ఒక భావానికి శక్తి కావాలంటే దాని సప్తమంలో ఏ భావాధిపతి కూర్చుంటే ఆ భావాన్ని పట్టుకుంటే ఆ భావానికి శక్తి వస్తుంది. లగ్నానికి శక్తి కావాలి మనకి, మన సప్తమంలో ఏ ఏ గ్రహాలు కూర్చున్నాయి, ఆ గ్రహ కారకత్వాలు అంటే ఆ గ్రహాలు మన లగ్నాత్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం వచ్చింది, అది పట్టుకున్నాం అనుకో మనకి శక్తి ఉంటుంది మన తనువుకి. అది మనకు మార్గస్థానమే, వాస్తవంగా చెప్పండి రుద్రస్థానమే, కానీ శక్తి స్థానం కూడా అదే. అంటే డైరెక్ట్ సప్తమ భావం పనులు చేయకుండా ఆ సప్తమ భావంలో ఏ గ్రహాలు చూస్తున్నాయి, అర్థమైనా? ఫిఫ్త్లో కూర్చున్న గ్రహాలు చూస్తున్నాయి, సప్తమాన్ని మూడో దృష్టి ఇస్తున్నాయి, శుభమే. పైగా 11కి 9కి బాగుంది, అది లగ్నానికి బాగుంది. ఫిఫ్త్లో గ్రహాలను మనం అలైన్మెంట్ చేయొచ్చు, ఫిఫ్త్లో గ్రహాలు లేవు, నైన్త్లో ఉండే వాళ్ళకి నైన్త్లో గ్రహాలను కూడా అలైన్మెంట్ చేయొచ్చు. ఈ రెండు గ్రహాలను అలైన్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం వాళ్ళ యొక్క శక్తి, ప్రాఫిట్ అనే శక్తి స్థానాన్ని తీసుకురావచ్చు. అప్పుడప్పుడు సెవెంత్లో కూర్చున్న గ్రహాలు కూడా మనం అలైన్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే 11వ దృష్టి 5 మీద ఇస్తుంది, మూడో దృష్టి 9 మీద ఇస్తుంది, ఐదో దృష్టి 11 మీదకి ఇస్తుంది. అంటే ఈ గ్రహాలు కొంచెం అబ్జర్వేషన్ కొద్దిగా తీసుకుంటుంది. అందులో పంచమంలో కూర్చున్న గ్రహాలకి ఇవ్వండి మీరు అలైన్మెంట్, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాఫిట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, దాన్ని ఆపలేం మనం, అర్థం. కానీ 11th లో కూర్చున్న గ్రహాలు ఏం చేస్తాయి, లోభ గుణాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఆ గ్రహ కారకత్వాలన్నిటి డిస్టర్బ్ చేస్తుంటాయి పర్సన్స్ని. దాంట్లో పట్టుకున్నంతసేపు వాళ్ళు ఎదగలేరు. ఇప్పుడు ఈ పర్సన్ కూడా రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళండి, మార్కెటింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఈ అలైన్మెంట్స్ ఎందుకు ఇచ్చంటే కుజురాహులు కాంబినేషన్ జిమ్ చేయాలి, కుజు శుక్రులు ఉంది, రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలి, లిటిగేషన్ ల్యాండ్స్ వస్తూ ఉంటాయి. కానీ వీటిని ఆరాన్ చేసుకుంటా ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే కనుక అది శక్తి స్థానం, లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రాఫిట్స్ కావాలి కదా మనకి. 11th హౌస్ అంటే ఏంటి, ప్రాఫిట్ హౌస్. పాజిటివ్గా చూసుకుంటే అంటే ప్రతి భావంలో మనం పాజిటివ్ కోణం ఒకటి నెగిటివ్ కోణం ఒకటి రెండు ఉంటుంది. ఒక పాజిటివ్ కోణాన్ని మీరు ఆ పర్సన్కి అలైన్మెంట్లోకి ఇవ్వాలి. పాజిటివ్కి అలైన్మెంట్ కావాలంటే ఒకటేమో అక్యుములేషన్ వెళ్తూ ధనస్థానం, కానీ ప్రాఫిట్స్ హౌస్ ఉందిగా. లాభాలు కావాలి, నాకు ఏం చేస్తే లాభాలు వస్తాయి అంటారు. ఈ పని చేయండి మీ దాంట్లో లాభాలు వస్తాయని చెప్తాం. ఇది అలైన్మెంట్. అంటే ఇక్కడ మనం సొంత తెలివితేటలే వాడుతున్నాం, మొత్తం పరాశర మహర్షి రూల్సే వాడుతున్నాం. ప్రతి భావానికి సప్తమ భావం శక్తి స్థానం, దాంట్లో ఏ భావాధిపతులు కూర్చున్నారు, ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి, అర్థమైనా? ఆ భావానికి కనెక్షన్స్ ఎక్కడెక్కడ పడ్డాయి మనకి, పంచము నవము ఎక్సలెంట్. ఎవరి దగ్గర జాతకంలో చూసుకోండి. నేను 9th హౌస్లో కూర్చున్న గురు శుక్రులనే పట్టుకున్నా, నా సెక్టార్ మొత్తం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అంతే.
పంచమంలో నా గ్రహాలు నేను నైన్త్లో పట్టుకున్నాను. ఎందుకంటే నా నైన్త్లో కూర్చున్న శుభదృష్టి ఏడో భావాన్ని ఇస్తుంది, పంచమ భావాన్ని ఇస్తుంది, లాభ భావాన్ని ఇస్తుంది, నా లగ్నాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ కారకత్వాలు ఏంటి, వాటిని ఎలా యూటిలైజ్ చేయాలి? గురు కారకత్వాలను యూటిలైజ్ చేస్తున్నా, శుక్ర కారకత్వాలను యూటిలైజ్ చేసుకున్నా, వాళ్ళ భావ కారకత్వాలను కూడా యూజ్ చేసుకుంటున్నా. ఏ ఏ భావాధిపతులు అయ్యారు నా జాతకంలో అని అన్నిటిని యూటిలైజ్ చేస్తా నేను కెరీర్ డిజైన్ చేసుకుంటేనే నాకు లాభాలు వస్తాయి. ఎందుకంటే ప్రాఫిట్స్ రావాలి కదా. ఇది అలైన్మెంట్. ఒక ఆస్ట్రాలజర్ వాళ్ళకి ఇచ్చే గైడెన్స్. ఇప్పుడు పాతకాలంలో ఒక కథ చదివాను ఆస్ట్రాలజీ పుస్తకాలు చదివేటప్పుడు. నా జాతకంలో ఒక బర్రే రాసి ఉందండి అంటారు. ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాడు. నీ జాతకంలో ఒక బర్రే ఉందిగా బాబు అంటాడు. ఒక బర్రె మించి లేదు అతని దగ్గర. సరే ఒక పని చెయ్యి, వెళ్తా వెళ్తా ఈ బర్రెని నమ్మేసుకో, ఈ ఆవు బర్రె ఏదో ఉంది కదా అది నమ్మేసే అంటాడు. అదేంటంటే నమ్మేస్తే ఏంటంటే నేను చెప్పాను కదా అమ్మే అంటాడు. అమ్మేసాడు, డబ్బులు తెచ్చుకున్నాడు. మళ్ళీ పాపం దారి పోయాడు, ఖాళీగా ఉండాలని చెప్పి దానం చేసి వెళ్ళిపోయాడు ఒక గోవుని. ఈ గోవు నువ్వు పెంచుకొని ఆయన అని. నీ జాతకం ఏంటి, ఒక బర్రె అనేది ఫిక్స్డ్ అది. కానీ ఆస్ట్రాలజర్ ఏం చేశాడు, ఆ బర్రెని అమ్ముతా ఉండు అన్నాడు. ఇతని దగ్గర ఒకటైతే ఉంటుంది గ్యారంటీగా. ఇది అతని విధి. కానీ అమ్మటం అనేది అస్ట్రాలజికల్ యొక్క అలైన్మెంట్. అలాగే ఒక జ్యోతిష్యులుగా మీరు అలైన్మెంట్ ఏమిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. వాళ్ళ కర్మలు ఎట్లాగో తెచ్చుకుని పుట్టారు, నీకు అది పుట్టావు ఇది పుట్టావు ఈ కర్మ పెట్టుకున్నావు ఆ కర్మ పెట్టుకున్నావు అని చెప్పి మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అవసరమా? లేదు. అతన్ని పాజిటివ్ వైపు తీసుకెళ్తాం అవసరం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక పర్సన్ యొక్క ఆత్మశక్తిని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మశక్తి పెంచాలి. ఎలా పెంచాలి? ఎందుకంటే ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చాడు, ఎప్పుడు బాధలు చెప్తా ఉంటాడు, లేదా నా క్లాస్లో కూర్చొని నన్ను ఏదో క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు అంటే నా ఎనర్జీని అతని మీద వాడలేను నేను. వాడుతూ వేస్ట్ అనుకుంటా, కట్ చేసి పక్కన పెడతాం. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక ఆత్మశక్తి ఉంటుంది. ఈ ఆత్మశక్తిని మనం ఎలా ట్రిగ్గర్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగని ఎలా పడితే అలా చేయడానికి కూడా లేదు, సొంత తెలుగు అట్లా వాడటానికి లేదు ఇక్కడ. వాళ్ళు ఒక జాతక చక్రం పెట్టుకుని పుట్టారు మన దగ్గరికి. అందులో లాభాలు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ని మనం ఎలా వీళ్ళకి అందేటట్టు చేయాలని చెప్పేసి ఎతకాలంటే గనక లాభభావాన్ని ట్రిగ్గర్ చేస్తా ఉండే శక్తి స్థానాలు మనం ట్రిగ్గర్ చేయాలి. అంటే శక్తి స్థానం మీద దృష్టి ఏ ఏ భావాల నుంచి వెళ్తుంది? ఏడో భావం నుంచి వెళ్ళేది, తొమ్మిదో భావం నుంచి వెళ్ళేది, పంచమ భావం. ఈ మూడు 5, 7, 9 ఈ మూడిట్లో ఏ భావాధిపతులు కూర్చున్నా కూడా ఆ గ్రహం యొక్క కారకత్వాలు, ఆ భావ కారకత్వాలని వీళ్ళ చేత చేపించాలి, ఆ పనుల్లో దించాలి, ఆ కర్మల్లో. ఖచ్చితంగా లాభాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఒక ఎంప్లాయ్, సార్ నేను సెకండ్ ఇన్కమ్ కోసం ఏం చేయాలని వస్తారు. సెకండ్ ఇన్కమ్ అంటేనే ఇక్కడ ప్రాఫిట్స్. 11th హౌస్ అని అడుగుతున్నాడు ఆయన. మనం 11th లో కూర్చున్న గ్రహాలు చెప్పామనుకోండి, 11th లో కూర్చున్న గ్రహం ఏంటి, పంచమాన శక్తి స్థానమే. జ్ఞానాన్ని ఇస్తుంది, లాభాన్ని కాదు. అర్థమైందా? కూర్చున్న గ్రహం ఏం చేస్తుంటే పంచమాన్ని అపోజిషన్ చేస్తుంది. అది శక్తి స్థానం పంచమానికి అంతే. కానీ లాభానికి శక్తి స్థానం ఎక్కడ ఉంది? చూస్తున్న స్థానాలు, చూస్తున్న గ్రహాలు శక్తి స్థానాలు. పంచమం మీద ఖచ్చితమైన శుభదృష్టి పడాలి. ప్రతి గ్రహానికి 3, 11, 5, 9 శుభదృష్టిలే. అలాగే 4, 7, 10 అపోజిషన్స్. అర్థమేనా? ఆ దృష్టిలో ఎలాగుంటాయంటే ప్రతిబంధకాలు అంటాం మనం. ఇప్పుడు ఆ పర్సన్కి లాభాలు రావాలి. లాభాలు రావాలనగానే మనం 8వ భావంలో ఏదైనా గ్రహం కూర్చుంది అనుకోండి, ఇక ఈ గ్రహాన్ని అలైన్మెంట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటాం మనం. ఇదేంటంటే ప్రాఫిట్ని ప్రతిబంధకం చేస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏంటి, జనరల్ అలైన్మెంట్లో మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు దశమాధిపతి అష్టమంలో కూర్చున్నాడు, మీరు అష్టమానికి సంబంధించిన కర్మలు చేయండి మీకు బాగుంటుంది అంటాం జనరల్గా. అంటే ఎందుకంటే అతను ద్వితీయాన్ని చూస్తున్నాడు, అష్టమం ద్వితీయానికి శక్తి స్థానం కాబట్టి మీ అక్యుములేషన్ పెరుగుతుంది అని. కానీ ప్రాఫిట్స్ రావాలంటే ప్రతిబంధకం అవుతుంది. ఎందుకు? 11th కేంద్ర స్థానం, 8th హౌస్. కానీ ప్రాఫిట్స్ కావాలి. ఎందుకంటే లాభాలు హ్యూజ్గా కావాలి, ఎక్కువ మొత్తంలో రావాలి, పబ్లిక్ నుంచి డబ్బు రావాలి, బిజినెస్ పరంగా నాకు లాభాలు రావాలి అనుకుంటే 9th కానీ 5th కానీ ట్రిగర్ చేయాలి. అంటే వాటి యొక్క శక్తి స్థానాన్ని మీరు మీ యొక్క ఏమంటారు
విశేషమైన ఆలోచన విధానంతో మీరు ఆస్ట్రాలజీని మీరు యూటిలైజ్ చేసుకోగలగాలి. ఇది ఆస్ట్రాలజీ యొక్క ఐక్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, అతని తెలివితేటల మీద ఉంటుంది. మనం చేసే అన్ని బేసిక్ రూల్సే. ప్రతి భావానికి భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు, వీటిని ఎట్లా యూటిలైజ్ చేస్తే లాభాలు వస్తాయి, 11th హౌస్ని ఎలా మనం ట్రిగ్గర్ చేసుకోవాలి, అందులో ఉన్న నెగిటివ్ గుణాలు, లోపగుణం, సమస్యలు, నష్టాలు, అర్థం నమ్మి మోసపోవటాలు ఇలాంటివి కాదు. అది కూడా చెప్పుకుందాం 11th గురించి కావాలంటే, ఎందుకంటే అది లోపగుణం కాబట్టి ఇది ఇచ్చే డ్యామేజ్లు ఎలా ఉంటుంది, 11th హౌస్లో కూర్చున్న ప్లానెట్ ఎలాంటి డ్యామేజ్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రాఫిట్స్ విషయంలో మనం ఎలా ట్రిగ్గర్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఇందాక ఇచ్చిన చాట్లో కూడా ఆల్మోస్ట్ అదే ఇచ్చింది నేను. ఒక పర్సన్కి మనం చెప్తాను. వీళ్ళ చాట్లో నేను అలైన్మెంట్ అదే ఇచ్చాను, లగ్నం నుంచే ఇచ్చా. ఎందుకంటే లాభస్థానాన్ని ఆల్రెడీ లాభాధిపతి చూస్తున్నాడు పంచమంలో కూర్చొని. కుజుడు చతుర్థాధిపతి అయ్యాడు, శుక్రుడు పంచమాధిపతి అండ్ దశమాధిపతి కూడా. శక్తి స్థానం రిలేటెడ్, కుజుడు యాక్సెస్ ఇచ్చాడు, రాహు యాక్సెస్ ఇచ్చాడు ఇక్కడ. అది 159 రాహు యాక్సెస్. ఒక అలైన్మెంట్లో తీసుకెళ్ళాం అనుకుంటే ఇతను ప్రాఫిట్స్ని మనం తీసుకురాగలుగుతాం. ఇంకా క్యాటరింగ్ ఇలాంటివి కూడా చేసుకున్నట్టు చేసుకోమన్నాం, ఎందుకంటే శుక్రుడు డిఫాల్ట్గా వాటి కారకత్వాలు తీసుకుంటాడు. 9th లో కూర్చున్న రాహు కూడా ఆ టైప్ ఆఫ్, ఎందుకంటే హోటల్ కంటే కూడా బయట క్యాటరింగ్లకి వాటికి వీటికి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే ఇది ఒక రకమైన మూవబుల్ అనమాట. ఫుడ్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ వండి తీసుకెళ్ళి వాళ్ళకి సర్వ్ చేసి వస్తూ ఉంటారు వాళ్ళు. పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, వాటి కానీ వీటి కానీ వీటికి వెళ్ళే విధంగా. రెండోది వాస్తు లాంటిది నేర్చుకోండి, అదొకటి ఇచ్చాము. రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళండి, లిటిగేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జిమ్ని ఇలాంటి వాటిని యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళండి అని. అంటే ఇదంతా ఏంటంటే మనం అలైన్మెంట్ ఇచ్చాం ఇక్కడ లాభాలు రావటానికి. ఎందుకంటే లాభాలు వస్తేనే కదా మనం అప్పులు అనేది తీర్చగలిగేది. అర్థమైందా అర్థం కదా? మన 6th హౌస్ మన యొక్క అప్పులండి. ఈ అప్పుల్ని దాని యొక్క 12వ భావమే నాశనం చేయగలిగింది. 6th కి వ్యయ స్థానం ఏంటి? 5th హౌస్. ఈ 5th హౌస్ ఏంటిది ఇంతకీ అంటే 11th హౌస్కి సప్తమ స్థానం అది. అంటే శక్తి స్థానం అని. ఇది మూడో దృష్టి సప్తమాన్ని ఇస్తుంది, భాగ్యాన్ని చూస్తుంది, లాభాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటుంది. ఇప్పుడు కుజుడి యొక్క కారకత్వాలు ఏంటి? కుజుడు ఏ ఏ భావాధిపతులు? శుక్రుడు యొక్క కారకత్వాలు ఏంటి? శుక్రుడు ఏ ఏ భావాలకు ఆధిపత్యాలు? అర్థమైందా? అలాగే కుజుడు ఇతను వచ్చి సూర్య నక్షత్రం మీద కూర్చోడు, అతను అష్టమాధిపతి అయ్యాడు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి, సేల్స్ చేస్తే బాగుంటుంది, మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఇట్లాగా చిన్న చిన్నవి. ఎందుకంటే దీన్ని ట్రిగ్గర్ చేస్తేనే ఇతను బాగా ప్రాఫిట్స్ని తీయగలుగుతాడు. ముందు ఈ పని చేయండి, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కనబడండి అని చెప్పి. ఎందుకంటే మనం అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఫస్ట్ ఇతని జాగ్రత్త కుజుని బ్యాలెన్స్ చెప్పారు. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్పారు, ఎందుకంటే రాహు దాంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ శని కుజులు కాంబినేషన్ బద్ధకం ఉండడు. ఈ బద్ధకాన్ని వదిలేయాలంటే మళ్ళీ కుజుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి అతన్ని తీసుకెళ్ళాలి. పై పొద్దున్న సాయంత్రం దాకా తిప్పేది ఉంటుంది. ఇవన్నీ పనులు చేపిస్తూ ఉండాలి కర్మలు. కానీ ఈ కర్మల్ని దీనికి లింక్ చేయాలి మనం. 5th లో కూర్చున్న ప్లానెట్స్ లేదా 9th లో కూర్చున్న ప్లానెట్స్, వీటి యాక్సెస్ ఎలాగెళ్తుంది, వీటన్నిటిని తీసుకుంటా ఈ భావానికి శక్తి స్థానం, క్రియేటివిటీ స్కిల్స్ని ఇక్కడ డెవలప్ చేపిస్తే ప్రాఫిట్స్ ఈజీగా వస్తాయి. 5th హౌస్ 11th అబ్జర్వ్ చేసుకుంటాం. 11th యొక్క శక్తి స్థానం కూడా 5th హౌస్. అందుకే ప్రతి మనిషికి మనం ప్రాఫిటబుల్గా మనం మూవ్ చేయగలుగుతాం. ఇది ఆస్ట్రాలజర్ యొక్క కెపాసిటీ. మీకు ఈ వాటికి లాజిక్ ఐడియా వచ్చే ఉంటుంది, ఎందుకంటే ఇది అలైన్మెంట్ ఇది. ఇంకా 11th హౌస్ అంటే మనకేముంటాయి చెప్పండి కారకత్వాలు? ఎన్జిఓ యాక్టివిటీస్ 11th హౌస్ యొక్క కారకత్వాలు. అర్థమైందా? మన యొక్క అన్నలు కానీ అక్కలు కానీ ఉంటారు, అక్కడ అశుభగ్రహాలు పడ్డాయి, మన అన్నలకి అక్కలకి డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళతో మనకి ఇబ్బందులు పాలవుతాం. మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, ఒక రాహు లాంటి అశుభగ్రహాలు పడ్డాయి, మన ఫ్రెండ్ సర్కిల్ ఎడిక్టెడ్ పర్సన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డ్రగ్ ఎడిక్టెడ్తో వాళ్ళతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇయేగా మనం మాట్లాడుకునేది 11th హౌస్ గురించి. నాకు చాలా క్లాసెస్ ఉండే 11th మీద. కానీ మన దగ్గరికి వస్తే మీరు వాళ్ళ జీవితాన్ని లాభాల వైపు ఎలా తీసుకెళ్లాలన్నది మీ చేతిలో ఉంటుంది.
ఇది అలైన్మెంట్. దీన్ని ఎలా యూజ్ చేయాలి? పరాశర మహర్షి చెప్పిన ఇతర సూత్రాలు ఏంటి? దాన్ని పంచమాన్ని మనం ఎందుకు తీసుకుంటాం? పంచమ యొక్క దృష్టితో శుభ దృష్టిలు ఎక్కడెక్కడ పడుతున్నాయి? నైన్త్లో కూర్చున్న గ్రహాల యొక్క శుభ దృష్టిలు ఎక్కడెక్కడ పడుతున్నాయి? సప్తంలో కూర్చున్న గ్రహాల శుభ దృష్టిలు ఎక్కడెక్కడ పడుతున్నాయి? ముందు శక్తి స్థానం మీద ఎంత బలం ఉంది అని చూస్తాం. ఫిఫ్త్ హౌస్ మీద ఎక్కువ గ్రహాల దృష్టి ఎక్కడి నుంచి పడుతుందో చూసి, అర్థమైంది, ఆ గ్రహ కారకత్వాలు ఫస్ట్ ఇవ్వాలి మనం. అది శక్తి స్థానం, ఎక్కువ లాభాలు తెచ్చేది అది. ఫిఫ్త్ లోనే గ్రహాలు ఎక్కువ కూర్చున్నాయి అనుకోండి, నో డౌట్ ఉత్తన్న ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఎంతమందిని చెక్ చేయండి, ఐదవ భావంలో గ్రహాలు ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రాఫిటబుల్ పర్సన్స్ అవుతారు. తక్కువ కాలంలో ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఐదవ భావంలో ఉన్న గ్రహాలే. ఒక మూడు గ్రహాలు, నాలుగు గ్రహాలు ఐదవ భావంలో ఉండే ఆ పర్సన్ కోట్లు సంపాదిస్తాడని చెప్తాను నేను బ్లైండ్ గా. ఈజీగా సంపాదిస్తారు, ఎందుకంటే శక్తి స్థానం, అది లాభాల స్థానం. లాభానికి శక్తి స్థానం. కానీ చేయాల్సిందేంటి? కూర్చున్న గ్రహ యొక్క కారకత్వాల్ని ట్రిగ్గర్ చేయాలి మనం. వాళ్ళ లైఫ్లోకి ఆ పనులు చేపించే విధంగా తీసుకెళ్ళాలి. ఆ రెండు మూడు రకాల పనులు వాళ్ళ చేత చేపించాం అనుకోండి, ప్రాఫిట్స్, హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొస్తుంది ఫిఫ్త్ హౌస్. అందుకే దాన్ని పూర్వపుణ్యం పూర్వపుణ్యం అంటాం కదా. పూర్వపుణ్యం కాదు, లాభాలకి శక్తి స్థానం అది. అది మనం చెయ్యాలి ఆ పని. చేయలేదు, మనకు చేత కాలేదు, ఫిఫ్త్లు కానీ నైన్త్ కానీ, ఆ మనిషి ప్రాఫిట్స్ రావు. చేస్తూనే చేస్తూనే ఉంటాడు, వేరే సెక్టార్స్ ఏయో పట్టుకొని చేస్తుంటాడు, కానీ ఎదగలేడు అని. ఒక మనిషి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అంటే, రూల్ వన్ ఏంటంటే, అతనికి ఎక్కువగా తన బాధలు 10 చోట్ల చెప్తున్నాడు. అర్థమైందా? తన గురించి తను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. తనలో పాజిటివ్ గుణం తగ్గింది. అలాగే నెగిటివ్ చెప్పే మాటలు, బాధలు చెప్పేవాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. వాడి కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. అర్థమైనా? ఇలా సోది పెడతాడు, ఎవరికో ఫోన్ చేస్తాడు, గంటల తరబడి బాధలు చెప్పుకుంటాడు, ఆడ బాధలు వింటూ ఉంటాడు. ఇదంతా ఏంటంటే ఒక పర్సన్ డౌన్ ఫాల్ చేస్తుంది. కానీ ఆ ఒక పర్సన్ ఎవరికి ఎక్కువ టైం ఇవ్వకుండా తన ఎనర్జీస్ మొత్తాన్ని పర్టికులర్ ఒకే దాని మీద వాడుతున్నాడు, ఎదుగుతాడు. ఇప్పుడు మీ దగ్గర 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 ఒక 27 మంది కూర్చున్నారు క్లాస్లో. వీళ్ళు బెస్ట్ ఆస్ట్రాలజర్స్ ఎంతమంది అవుతారంటే, నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్ కొన్నాడు జాతక పారిజాతం అనుకుందాం. ఈ జాతక పారిజాతాన్నే చదువుతున్నాడు, డైలీ చదువుతున్నాడు, స్థిరంగా చదువుతున్నాడు, వేరే డైవర్షన్లోకి వెళ్తల్లా, బెస్ట్ ఆస్ట్రాలజర్ అయిపోతాడు. లేదు, జాతక పారిజాతకం 4 పేజీలు చదివి పక్కన పడేశాడు, ఫలదీపిక 4 చదివి పక్కన పడేశాడు, బృహత్పరాశరం ఓపెన్ చేశాడు పక్కన పడేశాడు, ఆ బృహత్ సంహిత ఏదో కనబడుతుంది అది 2 ముక్కలు చదివాడు, అది పక్కన పడేశాడు. ఇలాగా తను ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతా ఉన్నాడు మైండ్, దేని మీద స్థిరం చూపించట్లేదు. ఇతను ఎప్పటికీ బెస్ట్ ఆస్ట్రాలజర్ అవ్వలేడు, దాని సూక్ష్మాన్ని పట్టుకోలేడు అని. అంటే ఒక పని పెట్టుకున్నప్పుడు దాని మీద ఫోకస్డ్గా స్థిరంగా అది కంప్లీట్ అయ్యేదాకా ఇంకో దాని జోలికి వెళ్ళని వాళ్ళే మంచి ఆస్ట్రాలజర్. దానిలో కమాండ్ వస్తుంది అలా, లేదా కమాండ్ రాదు. అలాగే మనం ఎవరితో ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తాం, ఎక్కువ సమయం మనకి బాగా మనల్ని అప్రిషియేట్ చేసే పర్సన్స్ దగ్గరికి, అర్థమైందా, మనల్ని గుర్తించే పర్సన్స్ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, మనకు కొద్దిగా ఆనందం కలిగింది, మన ఆత్మబలం కూడా కొద్దిగా పెరిగింది. ఆ పర్సన్స్ దగ్గర నుంచి మనం డెవలప్ అవుతాం. లేదు, మన పర్సన్ వచ్చి మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అర్థమైనా, మనం డెవలప్ అవ్వలేము. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఒక కథ కూడా ఉంటుంది మహాభారతంలో. ఈ కర్ణుడు రథసారథి ఉన్నాడు. అర్జునుడు ఎంతటోడు, నువ్వేంటి, నువ్వేస్ట్ కానీ, నీకు అనవసరం, నేను రథసారథికి వచ్చాను చెప్పి కర్ణుడిని 24 గంటలు క్రిటిసైజ్ చేస్తుంటాడు. ఒక రకం చెప్పాలంటే కర్ణుడు చావు కూడా తన రథసారథే అయ్యాడని. ఒక పర్సన్ సొసైటీలో సుఖాన్ని అనుభవించట్లేదు, బాధలు పడుతున్నాడంటే ఎవరో ఫోన్ చేస్తారు, ఎత్తారు, పెద్దమ్మ బాగుంటాం, ఆంటీ గారు బాగుంటారు, ఇంక మొదలు పెడతారు, నాకు అన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చి చెప్తా ఉంటే వింటా ఉంటుంది. విన్న తర్వాత ఏం బాధలు చెప్పడం మొదలు పెట్టి వింటా ఉంటుంది. అర్థమేనా? ఇలా ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పెట్టుకోవటం వల్ల నెగిటివ్ అవుతున్నోళ్ళే ఎదగలేరు. లేదా ఒకటికి గాసిప్స్ వింటాం ఇష్టం, ఎవరి మీద ఎవరో కంప్లైంట్లు చెప్పి వింటం ఇష్టం ఉన్న గుణం కలిగినోడు కూడా పతనం అవుతాడు, ఎంత గొప్పోడైనా. ఇదంతా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్. ఇక్కడ మనం ఒక పర్సన్ని కౌన్సిలింగ్ రూపంలో పాజిటివ్కి తీసుకెళ్ళాలి,
రెండోది ఇతనికి లాభాలు ఇచ్చే సెక్టార్లు గ్రహాలు కూర్చున్నప్పుడు ఇవి లాభాలు ఇస్తే ఇది నీ జీవిత ధ్యేయం అన్నట్టు అతన్ని బాగా మోటివేట్ చేసి బలవంతంగా దాన్ని నేర్పించి పంపించాలి. ఇలా నేర్చుకో, దానికోసం కష్టపడు అని. ఖచ్చితంగా లాభాలు వస్తాయి నేర్చుకుంటే కనుక. దాంట్లో అసలు డౌటే లేదు. రెండోది ఆ టైంను మనం ఎలా యూటిలైజ్ చేయాలి. నెగిటివ్ పర్సన్స్ దగ్గర మనం ఎందుకు వెళ్ళకూడదు, మన ఆత్మబలాన్ని ఎలా పెంచుకోవాలి, ఇది ఒకటి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పంచమాన్ని కానీ వాళ్ళ మనసును కానీ అశుభ గ్రహాలు చూస్తున్నాయి ఫోర్త్ హౌస్ మీద. వీళ్ళు ఏంటంటే చెత్త చెదారం వినడానికి ఇష్టపడుతుంటారు. ఫోకస్డ్గా ఒక దాని మీద స్థిరంగా ఉండలేరు. స్థిరంగా ఉండలేనోడు ఏం చేస్తాడంటే తన గొయ్యను తాను తవ్వుకుంటాడు. ఆ పర్సన్ మీరు ఎంత జాతకం చెప్పినా ఎదగలేడు. మీరు ఎన్ని రెమెడీలు చెప్పినా ఎదగలేడు. రీజన్ ఏంటంటే ముందు శుద్ధి చేయాలి. అతను ఫోర్త్ హౌస్ శుద్ధి చేయాలంటే అతనికి కొన్ని సెల్ఫ్ కమాండ్స్ ఇవ్వాలి మీరు ఆస్ట్రాలజర్గా. ఇలాంటి గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి ఒక నెగిటివ్ పర్సన్ చూస్తున్నాడు నీ ఫోర్త్ హౌస్ని, వీళ్ళు ఏదో చెప్తుంటారు, నువ్వు ఇనే గుణం పెట్టుకో మాకు. నీ టైంను వాళ్ళ కోసం స్పెండ్ చేయ. మాకు టైం స్పెండ్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే టైం స్పెండ్ చేసే విధంగా చేయగలిగేది ఒకటే మన మనస్సు. ఎందుకంటే మనస్సు ఏంటంటే మన పంచేంద్రియాలు, మన కర్మేంద్రియాలు ఎలా పనిచేయాలి ఏంటి అని చెప్పి మొత్తం కంట్రోల్ మనసులోనే ఉంటుంది. అర్థం. అలాగే ఈ మనస్సు కంటే కూడా ఈ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, వీటన్నిటిని కంట్రోల్ చేస్తే మన మెదడు. అంటే 16 భాగాల్ని కంట్రోల్ చేస్తుంది బుద్ధి, ఆలోచన. వీటిని మీరు సెట్ చేయాలి ఫస్ట్ ఆస్ట్రాలజర్గా. జ్యోతిష్యం అంటే ఒక చిన్న సబ్జెక్ట్ కాదు ఇది. ఆస్ట్రాలజీకి అనుబంధంగా చాలా ఉంటాయి మీకు. అర్థం. ఈ అనుబంధాలు మొత్తం మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ అవుతారు. అంటే ఒక పర్సన్ని ఎలా తీర్చిదిద్దాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు, అతనిలో ఉన్న జాతకంలో ఉన్న కర్మలు ఏ ఏ మైనస్లు వచ్చినాయి, అతని గుణగణాలు ఏంటి, వాటిని సెట్ చేసుకున్నాక అతను లాభాలు వచ్చే విధంగా ఏ పని చేయించాలి. ఎందుకంటే లాభాలు 11th హౌస్ వస్తుంది, కానీ అక్కడ ఫిఫ్త్ కూడా ఇంపార్టెంట్. దాని యొక్క శక్తి స్థానం. లాభాలు కావాలంటే ఫిఫ్త్ కావాలి. ఫిఫ్త్లో ఏముంటాయి, థర్డ్ నుంచి థర్డ్ నీ ప్రయత్నాలు ఎక్కువ ఉంటుంది. ఎటువైపు నీ ప్రయత్నాలు చేయాలి. నైన్త్ నుంచి నైన్త్ ఫిఫ్త్లో ఎటు నుంచి నువ్వు లక్ని తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఏ గురువుల దగ్గర నుంచి నువ్వు సోర్సెస్ని తీసుకోవాలి, ఇదంతా ఫిఫ్త్లో ఉంటుంది. ఆ ఫిఫ్త్లో ఏ భావాధిపతులు కూర్చున్నారు, ఆ భావాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయాలి, ఆ భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది కర్మని చేయాలి. అప్పుడే ఈ పర్సన్ అనేది ఎక్కువ ప్రాఫిట్స్ని తక్కువ కాలంలో తీయగలుగుతాడు. ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అవ్వచ్చు, 6 నెలల్లో కోటీశ్వరుడు అవ్వచ్చు, మల్టీ మిలియనర్స్ కూడా అవ్వచ్చు. ఎందుకు? అతను పర్ఫెక్ట్ అలైన్మెంట్లోకి వెళ్ళిపోయాడు. తన జాతకాంతాన్ని ఇంకా రాసుకుంటున్నాడు. తనకి జ్ఞానం వచ్చేసింది. తన జాతకం యొక్క జ్ఞానం అతను తెలిసింది. తనకు లాభాలు ఇక్కడ ఉన్నాయి, ఈ భావం ఈ గ్రహకారకత్వం వల్ల లాభాలు ఉన్నాయి, దాన్ని మనం పట్టుకొని ఆ పని చేద్దాం అని చెప్పి తను ఏంటంటే తనకు అన్ని పాజిటివ్ విధంగా ఆ పేర్లు, దానికి ఆర్గనైజేషన్ పేర్లు ఎన్ని మిగతా ఎన్ని మామూలుగా చూసుకుంటాం మనం. అంటే పాజిటివ్ నవతార విధానాన్ని వాడతాం, భేదాలు లేకుండా చూసుకుంటాం, అండ్ కర్మ దానికి సంబంధించి చేపిస్తాం. ఆ గ్రహం ఎన్ని గ్రహాలతో కాంబినేషన్ ఏర్పడిందో అన్ని గ్రహాల కర్మలు ఫుల్ఫిల్ చేయాలి. ఒక హౌస్ని 100% ఫుల్ఫిల్ చేస్తేనే ఎక్సలెంట్ ప్రాఫిట్స్ తీసుకురాగలుగుతారు. ఇది ఆస్ట్రాలజీ కూడా ఒక్కోసారి టఫ్ ప్రాజెక్టే. అర్థమైంది. చాలా జాగ్రత్తగా చూస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది. లాజిక్ తెలియనంతసేపు టఫ్, ఇక లాజిక్ తెలిసింది మీకు ఈజీ. కావాలంటే మీ లైఫ్లో మీ జాతకాల్లో పంచమ భావానికి, నవమ భావానికి, సప్తమ భావాలు ఏ గ్రహాలు కూర్చోనుండే, ఎక్కువ బలం ఏటికి ఉంది, దానికి సంబంధించిన పనులు ట్రై చేసి చూడండి. లాభాలు వస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. 100% వస్తుంది. వద్దన్నా వస్తుంది ప్రాఫిట్. ఎందుకంటే అది రాసి పెట్టుకుంది జాతకం. ఆ పని చేస్తే నీకు లాభం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎనర్జీ హౌస్ అది, ఫిఫ్త్ హౌస్ అనేది. దేనికి ఎనర్జీ హౌస్ అంటే ప్రాఫిట్స్ని తీసుకురావడానికి ఎనర్జీ హౌస్. మిగతా కొన్ని క్వాలిటీస్ని మనం వాళ్ళకి ఇవ్వాలి సెల్ఫ్ కౌన్సిలింగ్ ద్వారా. అతను నెగిటివ్ వైపు వెళ్లకుండా మీరేంటంటే మోటివేట్ చేయాలి. అతనికి ఉన్న అనుమానాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కట్ చేపించాలి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నేను టీ తాగాను, సిగరెట్ తాగాను, నేను మందు కొట్టి ఇవి కాదు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే. బ్యాడ్ హ్యాబిట్ అంటే ఒక నెగిటివ్ పర్సన్కి మనం టైం స్పెండ్ చేసి వాడు చెప్పే నెగిటివ్ వింటాం, మన నెగిటివ్ని అవతలవాడికి స్పెండ్ చేయటం. అర్థమైందా? 3 కుప్పలు ఒకసారి కలిసింది అనుకోండి, వాళ్ళు బాగుపడరు. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడుకుంటాం మొదలు పెడతారు.
ఆ పక్కింటి ఆమె అలాగెళ్ళింది, ఈ పక్కింటోడు ఎలాగెళ్ళాడు, ఆ ఫ్రెండ్ అలాగెళ్ళాడు, వీడు ఎలాగెళ్ళాడు, ఇవన్నీ నెగిటివ్. వీటికి టైం స్పెండ్ చేయకూడదు. స్పెండ్ చేసేవాడు ఎదగలేడు. అర్థమైనా? మా అత్త అట్టాగంది, మా ఆయన ఇట్టాగంది, ఇది ఇంకో వాళ్ళకి వెళ్ళి చెప్పుకోండి. అది కూడా నెగిటివే. బాధలు, కష్టాలు, గుణాలు ఎక్కడ చెప్పకూడదు. మేధావులు ఎప్పుడు చెప్పరు. వాళ్ళు చెప్పినా అదే 100% కరెక్ట్గా ఉండదు. అర్థమైనా? అసలు ఎనర్జీస్ని వాళ్ళు తెలియనిది. ఎందుకంటే కొన్ని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, తెలియకూడదు అవి. కష్టం భావం. రావణాసుడి సీక్రెట్ తెలిస్తే విభీషణుడికి ఏమైంది? రావణాసుడు చచ్చిపోయాడు. అర్థమైందా? అలాగే మనకు మహాభారతంలో కర్ణుడు తన రథసారథి ఒక వేస్ట్ క్యాండిడేట్ని పెట్టుకుంటే కర్ణుడు చనిపోవడానికి అది కారణమైంది. ఇట్లాగా ఓ మనిషి ఎంత గొప్పవాడైనా పతనం అవడానికి ఏంటి కారణాలు చెప్పి మనకు పురాణాలు చెప్పినాయి. రామాయణ మహాభారతాల కథలు చదివితే తెలుస్తూ ఉంటుంది. ఈ కొన్ని క్వాలిటీస్ని డెవలప్ చేసుకో. సెకండ్, ఆస్ట్రలాజికల్ అలైన్మెంట్ని మనం ఎలా యూటిలైజ్ చేయాలన్నది ఇంపార్టెంట్. యూటిలైజేషన్ చేయగలిగే వాళ్ళే ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్. అదే. ఇప్పుడు నీ 11వ భావంలో ఆ గ్రహం ఉంది. నీ ఫ్రెండ్ సర్కిల్ అలా ఉంటాడు. అష్టమాధిపతి 11లో కూర్చున్నాడు. నీ ఫ్రెండ్కి ఇల్లీగల్ అఫైర్ వచ్చింది. ఇవన్నీ మనకెందుకు? అంతే కదా. ఆ? లేదనుకో, అష్టమాధిపతి 11లో కూర్చున్నాడు. ఈ ప పలానా పర్సన్ ఇలా ప్రాస్టిట్యూట్ మీద వెళ్ళి ఏమైనా సంపాదించే ఛాన్స్ ఉందా? ఇలా కూడా లేదు సార్ నెగిటివ్ ఆస్ట్రాలజీ. మనకు అది కాదు కావాల్సింది. ఒక పర్సన్ చేత ఒక మంచి బిజినెస్ చేపిస్తే అతని శక్తి స్థానాన్ని యాక్టివేట్ చేస్తే అతనికి లాభాలు రావాలి. గౌరవంగా రావాలి. గౌరవంగా రావాలి, ఎక్కువ మొత్తాల్లో రావాలి, సంపాదించాలి. ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది కదా, ఎంజాయ్మెంట్ అనేది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది 11లో. ఎప్పుడు వస్తుంది 11లో పీస్ ఆఫ్ మైండ్ అంటే 12th నుంచి 12th. దీని యొక్క శక్తి స్థానం మన పంచమాన్ని ట్రిగ్గర్ చేసినప్పుడు పంచమంలో ఏ ఏ భావాలు ఉండి, ఏ ఏ భావోద్భావాలు ఉండి, ఏ ఏ భావాల అధిపతులు స్థితి పొంది ఉండారు, వాటి కారకత్వాలే. దీన్ని మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక చార్ట్లో చూపించా కదా, వీళ్ళకి అలైన్మెంట్ ఇచ్చానని. నేను చాలా మందికి అలైన్మెంట్స్ ఇస్తుంటా. బిజినెస్ అలైన్మెంట్స్ అంటే నేను ఎక్కువ తీసుకుంటా ఛార్జ్. ఎందుకంటే వాళ్ళు బాగా లాభాలు సంపాదించినప్పుడు మనం 100కి 10 ఎందుకు చెప్పాలి? మైండ్ సెట్ నాది. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది కదా. కొంతమందికి అసలు చెప్పను నేను. చెప్దాంలో తర్వాత అంటాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీజు, వాళ్ళ 11th హౌస్ని యాక్టివేట్ చేసుకుని ఉంటారు, వాళ్ళ లోప గుణంలో ఉంటారు. అర్థమైనా? మనం అంత ఎందుకు ఇవ్వాలి, ఇంత ఎందుకు ఇవ్వాలి అని చెప్పి బేరాల గుణంలో ఉంటారు. వీళ్ళకి మనం లాభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు? వాళ్ళు లోప గుణంలో ఉంటారు. లోప గుణంలో ఉన్న పర్సన్ని గురుడు 9th హౌస్ ని చూస్తున్నాడు, 3 శుభం చేద్దాం అనుకుంటున్నాడు. చేయడు. ఎందుకంటే వాళ్ళ లోపం అడ్డం పడుతుంది. ఆ లోపగుణం తగ్గించుకున్నాడు. అప్పుడు గురుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి లాభం ఎక్కడ ఉందో దాన్ని వాళ్ళు చేయకపోయినా ఆ సెక్టార్లో లేని వాళ్ళు కూడా ఆ సెక్టార్లో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళొచ్చు కూడా. నేను తీసుకెళ్ళాను ముందు గతంలో కూడా. వాళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు. మనం అంటే కూడా మర్చిపోయారు అందరూ అటు. ఎందుకంటే వాళ్ళు బిజీ అయిపోయారు సంపాదనలో. మర్చిపోతారు, మిమ్మల్ని కూడా మర్చిపోతారు మీ క్లయింట్స్. ఎందుకంటే వాళ్ళు బిజీ అవుతారు కాబట్టి. టైం కుదరదు మీతో మాట్లాడడానికి. ఎందుకంటే మీరు ఆ అలైన్మెంట్ ఇచ్చారు కాబట్టి. అర్థమైనా? ఒకటే 10 సార్లు ఇసుకిచ్చే కస్టమర్ కట్ చేసి పక్కన పెట్టండి. ఎందుకంటే అతను లోవి, ఏ పని చేయడు, బద్ధకస్తుడు, మనం చెప్పిన అలైన్మెంట్లు దేంటో లేడు, ఇతను సాధించలేడు అని. మన గ్రూప్లో మీరు ఆన్సర్లు చూడండి, చాలా మంది ఫ్రీ ఆన్సర్లు ఎలా అడుగుతుంటారు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత బద్ధకస్తులో ఈజీగా తెలుసు. ఎందుకంటే శని బుధులు కాంబినేషన్ పడుతుంది వాళ్ళకి అంతే. వాళ్ళు నింద ఏ గ్రహం మీదకి వేద్దామా, ఏ కర్మ మీద నింద వేద్దామా, వాళ్ళ బద్ధకం వల్ల, వాళ్ళకున్న నెగిటివిటీ వల్ల వాళ్ళు ఎదగలేక ఆ నిందని జాతకాల మీద కర్మల మీద వేసి సాటిస్ఫై అవుదామని ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళు. బుధశనులు అంటే హైలీ ఇంటెలిజెంటే. అర్థమైందా? కర్మలో తెలివితేటలు కలిగిన వాళ్ళు బద్ధకం. దానికోసం నింద వేయటం కోసం జాతకం చెప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, సరదాగా వస్తారండి. కాదు మనం ఎదుగుదాం, కర్మలు పోదాం అనుకుంటే ఎంత పే చేసైనా వచ్చి చెప్పించుకుని వెళ్తాడు. లైఫ్ డిజైన్ తెలుసుకుందాం అనుకుంటాడు. డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. తన లోపే కాదు, నిజంగా బాగుపడదాము, వాటి వైపు వెళ్దాము, అసలు మన ఏంటో తెలుసుకుందాం అన్న క్యూరియాసిటీతో బాగుపడటానికి వచ్చే పర్సన్ అని అలా క్లయింట్ని మీరు అబ్జర్వ్ చేయాలి వస్తుంది. అలా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఇచ్చేది కదా అది. అర్థమేనా? కొంతమంది కొన్ని కర్మలు ఇలా ఉండరు, వీళ్ళు కొద్దిగా అనుభవించని చెప్పి వదిలేయచ్చు. మళ్ళీ మళ్ళీ అలా రానియకూడదు.
ఇదంతా ఏంటంటే మీకు యాస్ట్రాలజర్గా మీ పర్సనల్ ఒపీనియన్, మీ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పర్సన్ ఎలా చెక్ చేసుకుంటారు, ఎలా స్టడీ చేస్తారు ఏంటని. మీ జాతకానికి మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి లాభాలు వైపు ప్రయాణం చేసే విధంగా తీసుకెళ్ళచ్చు. జస్ట్ అలైన్మెంట్ ఇవ్వటమే. వాళ్ళు కష్టపడాలి మళ్ళీ అక్కడ. అవన్నీ నేర్చుకోవాలి. మనం ఎన్ని చెప్పామంటే అన్నీ చేయాలి వాళ్ళు. అర్థందా? ఏదో చేసామని చెప్పి అబద్ధం ఆడితే వాళ్ళు ఎదగలేరు మళ్ళీ. పక్కనోడు మోసం చేయొచ్చు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోకూడదు అన్నట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నన్ను మోసం చేస్తే ఒక 100 200 మిగులుతాయి. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటే ఉపయోగం ఏముంది? వాళ్ళే లాస్ అవుతారు. కాబట్టి ఇవన్నీ నేర్చుకోరానే దీనికి ఎంత కష్టపడాలా, ఇన్నేళ్ళు టైం పట్టిద్ది ఒక్కొక్క సెక్టర్ డెవలప్ అవడానికి అని చెప్పి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ వైపు వాళ్ళని ప్రయత్నపూర్వకం పంపిండి జీవితాంతం వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే లాభాలు వాళ్ళ జాతక చక్రం వాళ్ళు బతికిన వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఆ లాభాలు కూడా ఆ సెక్టార్లో వాళ్ళకి బతికిన వాళ్ళు వస్తాయి. ఎందుకంటే ప్రాఫిట్ హౌస్ ఇది, లాభస్థానం అంటాం. అర్థమేనా? ఇంకొక సెక్టార్లో ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు, అన్నలు ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇది వస్తుంది, ఆ దశలో నడుస్తుంటూ ప్రాణం పోవడానికి అవకాశాలు ఎలాగ ఉంటాయి. ఎందుకంటే ప్రాణం పోయేది కూడా 11th హౌస్ నుంచే ఉంటుంది. 12th నుంచి 12th హౌస్ అది. అదేనా? 11th హౌస్. 6 నుంచి 6 హౌస్ కూడా. పెద్ద పెద్ద రోగాలు వచ్చేది కూడా 11th లో చూస్తాం మనం. హెవీ డిసీజెస్. వాటి మీద దృష్టిలు ఎలా పడతాయి, ప్రతిబంధకాలు ఎలా పడతాయి, గ్రహ దృష్టిలో ప్రతిబంధక దృష్టిలు చూడాలి మీరు. కేంద్ర దృష్టిలో ఎలా ఉండేది చూడాలి. ఏ గ్రహాలు కేంద్ర దృష్టిలు ఇస్తున్నాయి, ప్రతిబంధకాలు అవుతుంది. రోగాన్ని ఇచ్చింది పంచమంలో కూర్చొని గ్రహం కూడా రోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది కేంద్ర దృష్టి 11th ఇస్తుంది కాబట్టి. కానీ అదే గ్రహం 11th మళ్ళీ బలం లాభాల పరంగా. 11th లో రోగాన్ని ఇస్తుంది పంచమంలో కూర్చొని, 11th సంబంధించిన లాభాన్ని ఇస్తుంది పంచమంలో గ్రహం. ఆ గ్రహానికి సంబంధించిన అలైన్మెంట్ వర్క్లోకి వెళ్ళాం అనుకోండి, రోగం తగ్గే అవకాశం ఉంటుంది, ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా మీరేంటంటే మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని వాడాలి ఆస్ట్రాలజీలో. జస్ట్ లాజిక్స్ మీద వెళ్తున్నాం మనం. అర్థమైనా? మీకు నిన్న క్లాస్ విన్నారు కదా, నిన్న మొన్న క్లాస్ చెప్పాను అదొకటి విన్నారు. అది ఎలాగా అలైన్మెంట్ మార్చుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. అతనితో మాట్లాడితే మీకు సగం తెలిసిపోతుంది జాతకం. అతను ఏ జాతకాన్ని రాసుకుంటున్నాడు అని. అతని పేరును బట్టి కొంత తెలుస్తుంది అతను ఆ పేరు ఎంత అడ్డం పడుతుంది అని. ఎందుకంటే తనువుకి, బుద్ధికి, చంద్రుడికి, మనస్సుకి. అర్థమైందా? మన పేరు తేడా పడిందా, మనమే సహకరించట్లేదు అని, ఆ రెండు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అని ఇప్పుడు మార్చుకుంటాం. అలాగే ఆర్గనైజేషన్ పేర్లు కూడా మీరు పెట్టవచ్చు. అంటే ఒక ఆరాని ఇవ్వాలి కదా. అలాగే డైటింగ్, ఆ బ్యాలెన్స్ ఒకవేళ మైనస్ అవుతుంది. ఇందాక ఏమి ఇచ్చాను, పక్కలో పెట్టుకున్నాడు కేతువు, గణపతి చేసుకోమని చెప్పా. గ్రహాలు వెళ్ళి ఆశ్లేషలో కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకోండి, వైష్ణవ టెంపుల్కి వెళ్ళండి, ఆశ్లేషణ కానీ సర్పాలు గంట సర్పాలకు అభిషేకం చేయండి. ఈ గ్రహాలు పాజిటివ్గా మారాలి కదా. ఈ గ్రహాలు సర్ప నక్షత్రంలో బంధించబడ్డాయి కదా ఆశ్లేషలో. ఆశ్లేష అంటే బంధించబడతాం కదా, అది గండమూలం కూడా. 3 4 పాదాలు ఆల్మోస్ట్ డ్యామేజ్. 3 4 పాదాల్లోకి వెళ్ళినాయి గ్రహాలు. కాబట్టి దీనికి రెమెడీ కావాలి కర్మం తీయడానికి. అండ్ దూరంగా ఉన్న గ్రహం అలైన్మెంట్కి తీసుకెళ్ళాం మనం ప్రాఫిట్స్ రావడానికి. ప్రాఫిట్ వచ్చింది, నా అప్పు తీరింది. నా దగ్గర ప్రాఫిటే లేదు, అప్పు ఎలా తీరుస్తాను చెప్పండి? అప్పుని తీర్చే భావం పంచమ భావం. అర్థం? ఆ పంచమ భావం లాభాలను తీసుకొచ్చే భావం కూడా అదే. ఎందుకంటే 11th యొక్క 7th శక్తి స్థానం అది. ఇది బలంగా పెరిగింది అనుకోండి, అప్పులు ఉండవు కదా మనకి, రోగాలు కూడా ఉండవు. ఎందుకంటే ఆరోభావం రోగభావం, దాన్ని క్లోజ్ చేసేది కూడా పంచమ భావం. మీరు చెప్పే అలైన్మెంట్లో 2 రకాల సెట్టింగ్ అనేది దొరికింది. వాళ్ళు ప్రాఫిట్స్ వస్తాయి, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, రోగాలు రావు. మంచి ఆలోచన ఉన్నోడు రోగం ఎందుకు వచ్చింది? మనం అవతల బాధలు ఏంటంటే ఆ బాధలు మనలా ఫీల్ అయితే మనకు రోగం వస్తుంది. కానీ మీ హాస్టల్స్కి అయితే రోగాలు వస్తాయి, ఎందుకంటే మనకు చెప్పేది అందరూ బాధే చెప్తారు, కష్టాలే చెప్తారు. అర్థమైందా? మీరు అలైన్మెంట్స్ ఇవ్వటం మొదలు పెట్టారు అనుకోండి, మీరు ఫ్రీ అవుతారు. ఇది ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ. ఇది మీరు ప్రెడిక్షన్స్ ద బెస్ట్ ఇవ్వాలి. అంటే బ్లైండ్గా మీరు మీ మీద అప్లై చేసుకోండి. ఆ ప్రాఫిట్స్ ఫ్రూట్స్ ముందు మీరే తినండి, టేస్ట్ మీరే చూడండి.
వాళ్ళని బాగుంటే తర్వాత అందరికి పంచొచ్చు. ఓకేనా? ఇంకా 11th హౌస్ నాకు చాలా క్లాసులు ఉంటాయి, మీరు వింటే ఇంకా వాటిలో కూడా చాలా డిఫరెంట్గా వెళ్తాయి టాపిక్స్. కాకపోతే అలైన్మెంట్స్ తక్కువ వెళ్తాయి దాంట్లో. ఇది అలైన్మెంట్ కంప్లీట్గా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి లాభాలని ఎలా చూపిస్తారు అన్నది మీరే చాలా కూల్గా వెళ్ళాలి మీరు. అర్థమైందా? రెండు క్లయింట్ చెప్పేది చాలా ఓపిక వినాలి. ఎందుకు వినాలంటానని నేను క్లాస్లో చెప్పాను కదా. మళ్ళీ ఏ జీవితాన్ని రాసుకుంటున్నారో మనం వింటేనే తెలిసిద్ది. నేను చాలా ఓపికగా అంట, వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎంత చెప్పినా ఇంకా అడుగుతా ఇంకేమన్నా చెప్పేదాన్ని. ఎందుకంటే వాళ్ళు రాసుకునే జీవితం కూడా నాకు తెలియాలి. జాతక చక్రమే కాదు, వాళ్ళు ఎలాంటి జాతకాన్ని రాసుకుంటున్నారు అని. నిన్న క్లాసు రికార్డింగ్ పెట్టలేదు, వచ్చిన వాళ్ళందరూ తెలిసే ఉంటుంది ఆ క్లాస్ డెప్త్ ఏంటని. అర్థమా? రాని వాళ్ళు నన్ను అడగమాట. క్లోజర్ సింపుల్ క్లాస్.